ఉన్నాడు పోలేదు ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు ఇప్పుడు సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన మన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాము. పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు శాసన మండలి సభ్యులు విజయశాంతి గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. హలో హలో వేదిక మీద ఉన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ మంత్రులకి, తెలంగాణ నుంచి ఇక్కడికి విచ్చేసిన మా బీసీ బిడ్డలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 42% బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అదే మన ఆరాటం. ఇది రెండోసారి మన పోరాటం చేస్తున్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ